ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వీడియోను నువ్వు యాదృచ్ఛికంగా చూడడం లేదు. ఈ మాటలు నీకోసం మాత్రమే. ఇప్పుడే నీ గుండెల్లో ఒక ప్రశ్న ఉండవచ్చు. నా జీవితానికి అసలు విలువ ఉందా? నేను ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను? దేవుడు నిజంగా నాతో ఉన్నాడా అని. నేను స్పష్టంగా చెబుతున్నాను, నీ జీవితం సాధారణమైనది కాదు. నీ పరిస్థితులు సాధారణంగా కనిపించవచ్చు, కానీ నీ పిలుపు సాధారణమైన పిలుపు కాదు. నువ్వు గమనించావా? చెట్టు నేల మీద కనిపించేది చిన్న మొక్కగా ఉంటుంది, కానీ దాని వేరు లోపల ఎంత లోతుగా వెళ్తుందో నీకు కనిపించదు. అలాగే దేవుడు కూడా ముందుగా ఇప్పుడు నీ జీవితం నేలలో దాచిన విత్తనంలాగా అనిపిస్తుందా? ఎవరు నిన్ను గుర్తించట్లేదా? నీ టాలెంట్కి విలువివ్వట్లేదా? వింటున్నావా? విత్తనం నేలలో పాతిపెట్టబడడం శాపం కాదు, అది ప్రక్రియ. పాతిపెట్టబడకపోతే అది మొలకెత్తదు. అలాగే ఒత్తిడి లేకపోతే నీలోని శక్తి బయటికి రాదు. ఇప్పుడు ఒక నిజం చెబుతాను, దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నవారిని కాదు, సిద్ధం చేయబడుతున్న వారిని వాడతాడు. నీకు ఇప్పుడు అనిపిస్తుందా, నా దగ్గర డబ్బు లేదు, నా ఫ్యామిలీ సపోర్ట్ చేయడం లేదు, నా చదువు బలహీనంగా ఉంది? అది కారణం కాదు, అది కవర్ మాత్రమే. దాని లోపల ఒక అగ్ని ఉంది. ఆ అగ్ని ఆ కవర్ని దహించినప్పుడు నీ శక్తి బయటికి వస్తుంది. నువ్వు పడిపోయావా? పర్లేదు, పడిపోవడం పాపం కాదు, అక్కడే పడుకుని ఉండడం ప్రమాదం. నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు, నీ నిర్ణయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నీ మనసులో యుద్ధం జరుగుతుంది. ఒక వాయిస్ చెప్తుంది నువ్వు చేయలేవు, మరొక వాయిస్ చెప్తుంది ప్రయత్నించు. ఈరోజు నువ్వు ఏ వాయిస్ వినబోతున్నావు? భయం ఎప్పుడు భద్రత పేరుతో వస్తుంది. ఇలా సేఫ్గా ఉండు, ఎందుకు రిస్క్ తీసుకుంటావు, వాళ్ళు నవ్వుతారు. కానీ విను, నిన్ను నవ్విన వాళ్ళే రేపు నీకు చప్పట్లు కొడతారు. ఎందుకంటే ప్రతి గొప్ప వ్యక్తి మొదట చిన్నగా మొదలుపెట్టిన వాడే. నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? రాత్రులు నిద్రపోయే ముందు నీకు బాధగా ఉంటుందా? ఎందుకు నేను ఇంత స్ట్రగుల్ చేస్తున్నాను అని అనిపిస్తుందా? ఒక సీక్రెట్ చెప్తాను. దేవుడు నిన్ను పెద్ద పనికి సిద్ధం చేస్తున్నప్పుడు ఆయన ముందుగా నిన్ను ఒంటరిగా తయారు చేస్తాడు. ఎందుకంటే జనాల్లో ఉండి ఎదగడం సులువు, ఒంటరిగా ఉండి నిలబడడం కష్టం. నీ క్యారెక్టర్ పబ్లిక్లో కాదు, ప్రైవేట్లో తయారవుతుంది. ఎవరో చూడని చోట నువ్వు చేసే క్రమశిక్షణ రేపు అందరూ చూసే స్థాయికి నిన్ను తీసుకెళ్తుంది. నువ్వు ఈ తరం లాంటి సాధారణ యువకుడు కాదు. నీ లోపల ఒక లీడర్ ఉన్నాడు, ఒక ప్రభావం ఉంది, ఒక ఉద్యమం ఉంది. కానీ సమస్య ఏమిటంటే నిన్ను నువ్వు చిన్నగా చూస్తున్నావు, దేవుడు నిన్ను పెద్దగా చూస్తున్నాడు. నిన్ను నువ్వు సందేహంతో చూస్తున్నావు. నీ జీవితానికి ఒక విజన్ పెట్టుకున్నావా? లేక రోజులు ఎలా గడుస్తున్నాయో అలాగే గడుపుతున్నావా? విజన్ లేకపోతే జీవితం అలసటగా ఉంటుంది. విజన్ ఉంటే బాధ కూడా ఇంధనంగా మారుతుంది. నీ బాధలను దేవుడు వృధా చేయడు. నీ కన్నీళ్లకు విలువ ఉంది, నీ పోరాటానికి అర్థం ఉంది. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నది రేపు నీ సాక్ష్యంగా మారుతుంది. నీ మీద నమ్మకం లేకపోయినా దేవుడు నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు. అందుకే ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు. అందుకే ఇంకా నువ్వు పూర్తిగా విరిగిపోలేదు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఇక మీదట భయానికి బానిసగా ఉండను, ఇక మీదట ఆలస్యం చేయను, ఇక మీదట నా జీవితాన్ని వృధా చేయను. రోజుకు ఒక చిన్న స్టెప్ తీసుకుంటాను, ఒక మంచి అలవాటు చేసుకుంటాను, ఎక్కువ ప్రార్థన చేస్తాను, గంట తక్కువ వృధా చేస్తాను. చిన్న మార్పులు పెద్ద భవిష్యత్తుకు దారితీస్తుందని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. నీ జీవితం ఇప్పుడే మారిపోదు, కానీ నీ దిశ ఈరోజు మారితే నీ గమ్యం ఖచ్చితంగా మారుతుంది. వింటున్నావా? నువ్వు సాధారణంగా కాదు, నువ్వు యాదృచ్ఛికం కాదు, నువ్వు తప్పు కాదు, నువ్వు ఒక ప్లాన్, నువ్వు ఒక డిజైన్, నువ్వు ఒక పిలుపు. ఆమేన్. ఇప్పుడు నీ కళ్ళను మూసుకో, ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండు. నీ భయాలను దేవుని చేతిలో పెట్టు, నీ సందేహాలను ఆయనకు అప్పగించు, నీ భవిష్యత్తును ఆయనపై ఉంచు. చెప్పు, ప్రభు నేను సిద్ధం, నన్ను వాడు, నా జీవితాన్ని గొప్పదానిగా చేయి అని దేవుణ్ణి అడుగు. చివరి మాట, నీ పరిస్థితులు నిన్ను నిర్ణయించవు, నీ నిర్ణయం నిన్ను నిర్ణయిస్తుంది. ఈరోజు నువ్వు లేచి నిలబడితే రేపు నీ కథ మరెందరికో మార్పును తీసుకొస్తుంది. నీ జీవితం సాధారణమైన జీవితం కాదు, దేవుడు నిన్ను గొప్పవాడిగా సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా దేవుని పైన నమ్మకం ఉంచండి.